హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం మరొక అద్భుతమైన నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందండి. కేవలం 10th క్లాస్ మాత్రమే అర్హత అనమాట. సో చిన్న పోస్ట్ కానీ మంచి జీతం. ఎంత తెలుసా? 35,393 రూపాయల జీతం పర్ మంత్ మీ చేతికి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ఉద్యోగం పేరు వర్క్ అసిస్టెంట్. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. పర్మనెంట్గా భర్తీ చేస్తున్నారు. సో కాబట్టి ఈ రాత్రి మీరు ఏ పనిలో ఉన్నా సరే ఈ ఉద్యోగాల గురించి తెలుసుకొని తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ అనేది మాకు కొంచెం ఎంకరేజ్మెంట్, ఒక మోటివేషన్ ఇస్తుందన్నమాట ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి. ఫ్రెండ్స్, ఇక వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ వీడియో, మీ జీవితానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ విడుదల చేసింది హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్. ఇది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అండి. సో మనకి ఇక్కడ నుంచి ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు మీరు, మనకు క్లియర్గా ఇచ్చారు. సైంటిఫిక్ ఆఫీసర్ అని చెప్పేసి 1,14,945 రూపాయల జీతం. మామూలు విషయం కాదండి. అయితే ఈ సైంటిఫిక్ ఆఫీసర్కి కూడా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు వితౌట్ ఎక్స్పీరియన్స్తో. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ బి. సో 71,000 జీతం. ఇక వర్క్ అసిస్టెంట్ మనం అప్లై చేసుకోవాల్సిన దీనికే అండి. వర్క్ అసిస్టెంట్ 35,393 రూపాయల జీతం అండి. 10th క్లాస్ అర్హత అనమాట. సో ఇది యూఆర్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్. ఈ ఒక్క పోస్ట్ అనేది ఎవ్వరికి అంటే రిజర్వ్ చేయలేదు మేము. ప్రతి ఒక్కరికి ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకొని జాబ్ సంపాదించుకోండి అని చెప్పి. వయసు మినిమం 18 ఏళ్ళు, 28 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. పే లెవెల్ 1 ప్రకారంగా మనకు పే స్కేల్ ఉంటుంది. అంటే 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటే ఈ డిపార్ట్మెంట్ అంతా అంటే 35,000 రూపాయల జీతం అండి. సో కాబట్టి మిస్ చేయొద్దు ఈ ఉద్యోగాల్ని. అలాగే సైంటిఫిక్ ఆఫీసర్, వీటిని కూడా ఒక లుక్ వేయండి. 18 to 28 ఇయర్స్ అన్నమాట ఏజ్ అనేది దీనికి. పే లెవెల్ 10 శాలరీ, బేసిక్ పే. పే లెవెల్ 10 అంటే మామూలుగా 56,400 ఇలా వస్తుందండి. కానీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 1,14,945 రూపాయల జీతం. యూఆర్ కేటగిరీకి కేటాయించారు. ఒక్క పోస్ట్ ఉంది. సో ఎవరికి కేటాయించబడలేదు కాబట్టి ఎవరికి దగ్గర టాలెంట్ ఉంటుందో వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. మనకు క్యాస్ట్తో సంబంధం లేదు. ఫ్రెండ్స్ చూడండి, ఒక్కటే కదా అన్న పోస్టు, దీనికి కూడా వీడియో పెట్టాలన్నా నువ్వు అని చెప్పి అనద్దండి. ఎందుకంటే సో మనకు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అండి. ఒక్కటి కానీ 100 కానీ 1000 కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది నా బాధ్యత. సో మీరు తెలుసుకొని ఈ జాబ్స్ గురించి, సో మీకు అర్హతలు ఉంటే అప్లికేషన్ పెట్టుకుంటారు. మీరు ఆల్రెడీ ఈ జాబ్స్ కొట్టడానికి కదా కూర్చొని చదువుకుంటా అండి. ఇది మీరు రూములు తీసుకొని చదువుకుంటున్నా, లేకపోతే ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ఉన్నా, మీ గోల్ గవర్నమెంట్ జాబ్ అయితే మీ దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాం జెన్యూన్గా. సో కాబట్టి మాకు ఒక్కటితోనో 10తోనో సంబంధం లేదు. మన ఛానల్ అయితే మీకు జెన్యూన్ నోటిఫికేషన్స్ డైలీ వస్తాయి. సో మీకు అర్హతలు ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. సో ఓకే, ఇక్కడ వర్క్ అసిస్టెంట్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఈ పోస్ట్ని ఇనిషియల్గా ముంబైలో పోస్టింగ్ ఇస్తారండి. ఇనిషియల్గా అంటే ఫస్ట్ మొదట చేరగానే. తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఓకే, ఇక మనకు ఇక్కడ ఏజ్ 18 to 28 ఇచ్చారు కదా. కొంతమందికి డౌట్ ఉంటుంది, అంటే SC ST వాళ్ళు ఉంటాం కదా మేము ఇప్పుడు దీనికి అప్లై చేయొచ్చు కదా అంటే చేయొచ్చు. ఎందుకంటే యూఆర్కి ఇచ్చారు కాబట్టి. కాకపోతే ఏజ్ అనేది రిలాక్సేషన్ ఉండదండి. ఎందుకంటే అది ఎవరికి కేటాయించబడలేదు, ఎవరికి స్పెషల్ బెనిఫిట్స్ ఏమి ఉండవు అనమాట. సో టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది కాబట్టి మీ వయసు 18 నుంచి 28 ఏళ్ళ లోపలనే ఉండాలి. ఒకవేళ ఇక్కడ చూడండి, ఓబీసీకి కేటాయించారు కదా, అలా మీకు ఏమైనా కేటాయించి ఉంటే అప్పుడు మీకు రిలాక్సేషన్స్ వర్తిస్తాయన్నమాట. ఓకే, క్లియర్ కదా. ఇక ఈ సైంటిఫిక్ ఆఫీసర్ ఏదైతే మనకు ఉందో దీనికి అప్లై చేయండి. 1,14,000 రూపాయలు జీతం అని చెప్పాను కదా, ఒకసారి లుక్ చేయండి. సో మీకు చెప్తున్నాను, ఫుల్ టైం మాస్టర్స్ డిగ్రీ సైన్స్ విభాగంలో 60% మార్కులతో. చాలామంది MSc తర్వాత సైన్స్ విభాగాల్లో వాళ్ళు పీజీలు పూర్తి చేసింటారు కదా. కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ MSc కంప్యూటర్స్ ఇలా చేసింటారు చూడండి. వాళ్ళకి 60% మార్కులతో అంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ అప్లై చేయొచ్చండి దీనికి. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని. సో ఆ క్వాలిఫికేషన్ వాళ్ళు చూసి అప్లై చేసుకుంటారు. ఎందుకంటే దీనికి ఎక్స్పీరియన్స్ కూడా లేదనమాట. చూడండి ఇక్కడ 0 to 3 years అంటే ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో అని చెప్పి. కాబట్టి పీజీ క్వాలిఫికేషన్ ఎంఎస్సి సైన్స్ ఉన్న వాళ్ళకు, కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వయసు 18 నుంచి 28. సో ఇది మాత్రం నోట్ చేసి పెట్టుకోండి. ఇక ఆ తర్వాత వర్క్ అసిస్టెంట్ అండి, ఇదే మనం చెప్పుకోబోయేది. ఈ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగానికి పాస్డ్ ఎస్ఎస్సి. సో 10th క్లాస్ పాస్ అవ్వాలి దీనికి, 10th పాస్. ఓకే, సో 10th పాస్ అవ్వాలి. మనకి ఇక్కడ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సైన్స్ ల్యాబొరేటరీ అని చెప్పారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎక్స్పీరియన్స్ అడిగారు కదా మా దగ్గర లేదు ఎలా అన్నా అని చెప్పేసి. చెప్తాను చూడండి. ఇక్కడ ఏం చెప్పాడు ఎక్స్పీరియన్స్ కింద వాడు, అంటే ఏం వర్క్ చేయాలంట. సో మనము ల్యాబ్ ఆపరేషన్ సంబంధించి ఫైలింగ్, అంటే ల్యాబ్లో మనకు అవి ఫైల్ చేయాలన్నమాట. ఏ ఐటమ్స్ని అక్కడ అలా ఫైల్ చేసుకోవాలి, బుక్స్ మెయింటైన్ చేయాలి, రిసోర్సెస్ అండ్ క్యాపిటల్ ఐటమ్స్ని మెయింటైన్ చేయాలి. ఇక ఆ మెటీరియల్స్ ఉంటాయి కదా, అవి మనము ఎప్పటికప్పుడు అంటే యాక్టివిటీకి సంబంధించినవి జాగ్రత్త పరుస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. సో సపోర్టింగ్ చేయాలి, వేరే టాస్క్ రిలేటెడ్ టు ల్యాబ్లో టాస్క్లు చేస్తుంటారు కదా ప్రయోగాలు, దానికి మనం సపోర్ట్ చేయాలన్నమాట. ఒక అటెండర్ లాగా అనమాట అండి. సో కాబట్టి దీనికి మనకేంటంటే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందన్న అంటే, మీ లోకల్లో ల్యాబొరేటరీస్ ఉంటాయి, కాలేజీల్లో కానీ ల్యాబొరేటరీస్ ఉంటాయి బయట. సో అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంపాదించుకోండి. సో కొన్ని రోజులు పోయి కానీ వర్క్ చేసి కానీ సంపాదించుకోండి. ఆ యొక్క సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారనుకోండి, సో మనకు రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. సో రిటర్న్ టెస్ట్ అనేది మనకు చూడండి 10th లెవెల్లో ఉంటుంది. సో తక్కువ అర్హత ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిస్ చేయొద్దండి. స్కిల్ టెస్ట్ మీకు చెప్పాను కదా, ఆ ల్యాబ్లో వర్క్ పైననే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. అది నేర్చుకున్నారంటే చాలా అనమాట. ఆ సర్టిఫికేట్ మీ లోకల్లో, ప్రైవేట్ అయినా పర్లేదు, లోకల్లో ఉంటాయి కదా సైన్స్ ల్యాబొరేటరీలు, అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా. సో మనకి ఎలా అప్లై చేయాలంటే, ఆన్లైన్లో అప్లై చేయాలి, అలాగే ఆఫ్లైన్లో కూడా అప్లై చేయాలి. ఎటువంటి ఫీజు లేదండి. సో మనము ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత, సో మనం అది అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని మన సర్టిఫికెట్లన్నీ కూడా అటాచ్ చేసి మనం ఆఫ్లైన్లో కూడా పంపించాలి. చూడండి, మనకు లాస్ట్ డేట్ జూలై 11, చాలా తక్కువ ఉంది టైం, ఈరోజు 8. సో ఎంత వీలైతే అంతవరకు, అందుకే ఈ రాత్రి ఖచ్చితంగా చూసి అప్లై చేసుకోండి అని చెప్పాను. సో ఖచ్చితంగా అప్లై చేయండి, ప్రింట్అవుట్ తీసుకోండి. రేపే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి, సో మనము హెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్, హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, TIFR VN పురవ్ మార్గ్, మ్యాన్కుర్ద్, ముంబై 400088 అనే అడ్రస్కు జూలై 11 లోపల సెండ్ కూడా చేసేయండి. ఇలా మనం సెండ్ చేయాలి, వాళ్ళు మనకు ఇంటిమేషన్ ఇస్తారు. తర్వాత మీకు ఆ యొక్క రిటర్న్ టెస్ట్ పెట్టి ఎంపిక చేసుకుంటారు అనమాట. చాలా చాలా మంచి అవకాశం, ఎవరు మిస్ చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.